ఇంటెలిజెన్స్ చీఫ్ బెజవాడ సిపిగా ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు బెజవాడ సిపి కాంతిరాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ మధ్యాహ్నంలోపు కొత్తవారి నియామకం కోసం 3 చొప్పున పేర్లను పంపాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు సీఎస్, డీజీపీల మీద ఇప్పటికే ఫిర్యాదులు చేశాయి కూటమి పార్టీలు. ఇంటెలిజెన్స్ చీఫ్ బెజవాడ సిపిగా ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు బెజవాడ సిపి కాంతిరాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ మధ్యాహ్నంలోపు కొత్తవారి నియామకం కోసం 3 చొప్పున పేర్లను పంపాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు సీఎస్, డీజీపీల మీద ఇప్పటికే ఫిర్యాదులు చేశాయి కూటమి పార్టీలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. నిన్నటి వరకు ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను, అలాగే బెజవాడ సిపిగా ఉన్న కాంతిరాణా తాతాను, వీళ్ళిద్దరిని కూడా ఈసీ బదిలీ వేటు వేసింది వీళ్ళిద్దరి మీద. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటుంటే పురంధేశ్వర్ సహా కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు ఫిర్యాదులు చేశారు. ప్రధానంగా సీఎస్, డీజీపీతో పాటుగా ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే బెజవాడ సిపి కాంతిరాణా తాతా మీద కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఈసీకి వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసుకోవడంతో పాటుగా ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో కూడా ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయదాడి జరిగిన తర్వాత అందులో భద్రతా వైఫల్యంతో పాటు నిఘా వైఫల్యం కూడా ఉందన్న అభిప్రాయానికి ఈసీ వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఈసీ వీళ్ళిద్దరి మీద వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు కొత్తగా వాళ్ళ స్థానాల్లో ఎవరు నియామకం అవుతారన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఎవరు అధికారులుగా ఉంటారు, ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటారు, బెజవాడ లాంటి కీలకమైన స్థానానికి సిపిగా, పోలీస్ కమిషనర్గా ఎవరు వస్తారన్న అంశానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఇంటెలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు బెజవాడ సిపిగా వినీత్ బ్రిజ్లాల్ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసీకి ప్రతిపాదనలు ఇవాళ మధ్యాహ్నంలోగా వెళ్లాల్సి ఉంది. ఒక్కో పోస్టింగ్ కి 3 అధికారుల పేర్లను ప్రతిపాదించే దిశగా ప్రతిపాదించాలి. మధ్యాహ్నం 1 గంటలోగా ఈ పేర్లను కనుక ప్రతిపాదిస్తే వెంటనే తాము నియామకానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంటామని ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే బహుశా మనకు అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, పోలీసు యంత్రాంగం, పోలీసు ఉన్నతాధికారుల వైపు నుంచి కూడా ఒక ప్రతిపాదన ఈసీకి ఇప్పటికే వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని ఈసీ నియమిస్తుంది, బెజవాడ సిపిగా కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరిని నియమిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరమైన వ్యవహారంగా ఇది మొత్తం మారింది. సో ప్రస్తుతానికి వస్తున్న సమాచారం మేరకు మనకు అందుతున్న ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే కుమార్ విశ్వజిత్ ఇంటెలిజెన్స్ చీఫ్ అవుతారు కాబోతున్నారు. అలాగే బెజవాడ సిపిగా వినీత్ బ్రిజ్లాల్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారిక వర్గాల్లో జరుగుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే ఈసీ దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎవరిని నియమిస్తుంది, ఈ పేర్లే కాకుండా వేరే పేర్లను ఏదన్నా ప్రతిపాదిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా, నియమిస్తుందన్న అంశానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్.